ఉత్పత్తి అయిన వారు సృష్టిని ఉత్పత్తి చేయలేరు. ఉత్పత్తి నాశనం లేని తత్వమే సృష్టిని ఉత్పత్తి చేయగలదు. సృష్టికర్త అంటే ఉత్పత్తి కాని పదార్థమై ఉండాలి. శరీరం ఉన్నవారు ఉత్పత్తి అయినవారు. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి నుంచి వస్తుంది. సృష్టి నుంచి వచ్చిన తర్వాత శరీరాన్ని ధరించి మళ్ళీ సృష్టిని ఎలా ఉత్పత్తి చేయగలరు? ఆల్రెడీ సృష్టి ఉత్పత్తి ఉంది కనుక శరీరాన్ని ధరించని వారు మాత్రమే సృష్టిని ఉత్పత్తి చేయగలరు. ఉత్పత్తి నాశనము ఉన్న తత్వము సృష్టిని ఉత్పత్తి చేయలేదు. ఉత్పత్తి నాశనం లేని తత్వం మాత్రమే సృష్టిని ఉత్పత్తి చేయగలదు. ఉత్పత్తి అయిన శరీరధారులు ఎప్పుడు కూడా సృష్టిని ఉత్పత్తి చేయలేరు. సృష్టిని ఉత్పత్తి చేసే పదార్థము అనాది నిత్యము అయి ఉండాలి. కనుక సృష్టికర్త నిరాకారుడు. సృష్టిని ఉత్పత్తి చేసిన ఆ తత్వము నిరాకారమై ఉండాలి, సర్వవ్యాపకమై ఉండాలి, సర్వశక్తివంతమై ఉండాలి, సర్వజ్ఞమై ఉండాలి. ఉన్నప్పుడే సృష్టిని నిర్మించగలదు. కనుక సృష్టికర్త నిరాకారుడు. ఆకారమున్న, స్వరూపమున్న, నియమిత శక్తి సామర్థ్యాలున్న ఏ తత్వం కూడా సృష్టిని ఉత్పత్తి చేయజాలదు. సృష్టి కంటే ముందు ఉన్నవాళ్ళు సృష్టిని ఉత్పత్తి చేయగలరు. సృష్టి తర్వాత తయారైన వారు సృష్టిని ఎలా ఉత్పత్తి చేయగలరు? శరీరం ఉందంటే సృష్టి తర్వాత తయారైన వారని అర్థం. సృష్టిని ఎలా ఉత్పత్తి చేస్తారు? సృష్టిని ఉత్పత్తి చేయాలంటే సర్వవ్యాపకమై ఉండాలి. సృష్టి చాలా పెద్దది. ఈ జగత్తు మించిన స్వరూపమై ఉండాలి. అంతేకాకుండా సూక్ష్మాతి సూక్ష్మయి కూడా ఉండాలి. అనురోరణియాన్ మహతో మయ్యాన్. అణువు కంటే సూక్ష్మతత్వం అయి ఉండాలి. ఈ బ్రహ్మాండం కంటే విశాలతత్వం అయి ఉన్నప్పుడే, సర్వత్ర వ్యాపించి ఉన్నప్పుడే, సర్వశక్తులు ఉన్నప్పుడే, జ్ఞానాలు ఉన్నప్పుడే సృష్టిని ఉత్పత్తి చేయగలరు. కనుక సృష్టిని ఉత్పత్తి చేసే తత్వము సృష్టికర్త అవుతుంది. ఆ సృష్టికర్త అనాది, అవినాశి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, నిరాకారుడు. దేవుడు అనే శబ్దము సృష్టికర్తకు కూడా వాడవచ్చు. సర్వసాధారణంగా దేవుడు అని అంటాము, సృష్టికర్తనే దేవుడు అంటాము. కానీ సృష్టికర్తలో ఉన్న కొన్ని దివ్యమైన గుణాలు ఎవరిలోనైనా కొంత పోలిక ఉంటే వాళ్ళను కూడా మనం దేవతలు అంటాము. అదేవిధంగా జడ పదార్థాలకు కూడా దివ్యమైన లక్షణాలు ఉంటే దేవతలని ఆ పేరుతో పిలుస్తాము. అంతేగాని వారు సృష్టికర్తలు కాలేరు. దేవునిలో దివ్య గుణాలు ఉన్నాయి కనుక సృష్టికర్తను దేవుడు అనొచ్చు. అతని గుణకర్మ స్వభావాల్లో దేంట్లోనైనా కొంత పోలిక ఉన్న వ్యక్తులను కూడా మనము దేవతలు అంటాము. అంటే ఇచ్చేవారిని, దివ్యమైన గుణం ఉన్నవారిని, కర్మ ఉన్నవారిని, స్వభావం ఉన్నవారిని దేవతలు అనవచ్చు. కానీ సృష్టికర్తలు అనరాదు. సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్తలో ప్రతి శక్తి కూడా అనంతంగా ఉంది. అతని గుణకర్మ స్వభావాలు అనంతం, అతని స్వరూపం అనంతం. అనంతుడు, అన్నిట్లో అనంతుడే. గుణములు అనంతుడే, కర్మలు అనంతుడే, స్వభావంలో అనంతుడే. కనుక అనంతుని యొక్క గుణకర్మ స్వభావంలో ఏమాత్రం కొంత ఉన్న వ్యక్తులనైనా దేవతలు అంటాము. దేవతలు వేరు, సృష్టికర్త వేరు. దేవతలను సృష్టికర్తలు అనడానికి వీలు లేదు. సృష్టికర్తను దేవుడు అనవచ్చు. ఇది మనము గమనించాలి.
ఎందుకంటే సృష్టికర్తను పొందడం కోసమే ఈ మానవ జన్మ వచ్చింది. అతడే తెలియుటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడు. సృష్టికర్త అయిన దేవుడే ఉపాసనకు యోగ్యుడు.